Sasha. Hi, I'm Miss Sahasra. ఇవాళ మేము క్లాస్ 10 సోషల్ గ్లోబలైజేషన్ చాప్టర్ 9 గురించి మనం చెప్పుకుందాం. గ్లోబలైజేషన్ మనకి ఈ గ్లోబలైజేషన్లో ఇప్పుడు ఒక లండన్ మ్యాగజైన్లో ఏమని పబ్లిష్ అయిందంటే ఒక ఆర్టికల్ ఏమని పబ్లిష్ అయిందంటే వరల్డ్ మొత్తం కూడా ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాయి అని పబ్లిష్ అయింది. వరల్డ్ మొత్తం కూడా ఇండియన్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకుంటుంది అంటే వేరే ఫారిన్ కంట్రీస్ మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడదామని, ఓకే, నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్ ఇండియాకి వచ్చి ట్రేడ్ పెడదామని వీళ్ళు వరల్డ్ మొత్తం కూడా ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు ఇండియాలోకి వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడదామని వీళ్ళు ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. అదేవిధంగా చైనాలో ఉన్న లేబర్స్ వాళ్ళు ఇండియాలో వర్క్ చేద్దామని వీళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ పేపర్ని బై చేసే సబ్స్క్రైబర్స్ కోసం వీళ్ళు చూస్తున్నారు. 20th సెంచరీ, ఓకే, 20th సెంచరీ బిగినింగ్న మనకి చాలా చేంజెస్ జరిగినాయి. అందులో గ్లోబలైజేషన్ ఒకటి. నెక్స్ట్ కాల్ సెంటర్స్, సర్వీస్ సెక్టార్స్లో జాబ్స్ కూడా ఈ 20th సెంచరీ బిగినింగ్లోనే వచ్చినాయి. నెక్స్ట్ ఎకనామికల్, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎకనామికల్. సో ఈ ఇంటర్నేషనల్ ఎకనామికల్లో మనకి టోటల్ 3 types ఆఫ్ లోస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, నెక్స్ట్ లేబర్ అండ్ ద మైగ్రేషన్, నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంటర్నేషనల్ ఎకనామికల్లో టోటల్ 3 types ఆఫ్ లోస్ ఉన్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్, లేబర్ అండ్ ద మైగ్రేషన్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవే కాకుండా పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా కూడా ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, టునీషియా, ఈజిప్ట్. ఈ కంట్రీస్లో ఒక కంట్రీని చూసి ఇంకో కంట్రీ ఇన్స్పైర్ అయింది అనమాట. ఒక కంట్రీని చూసి ఇంకో కంట్రీ ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో దేనికోసం ఇన్స్పైర్ అయినా? ఫ్రీడమ్ కోసం. సో ఒక కంట్రీని చూసి ఇంకో కంట్రీ ఫ్రీడమ్ కోసం ఇన్స్పైర్ అయ్యారు. ఒక ప్లేస్ ఇప్పుడు ఫ్రీడమ్ కోసం స్టార్ట్ చేసిన రెవల్యూషన్ని, ఓకే, ఈ ప్లేసెస్లో ఫ్రీడమ్ కోసం స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ఏమంటారంటే అరబ్ స్ప్రింగ్ అని అంటారు. సో వీళ్ళు ఫ్రీడమ్ కోసం ఇన్స్పైర్ అవ్వడాన్ని ఇందులో మెయిన్ రోల్ పోషించింది ఎవరంటే, కీ రోల్ ప్లే చేసింది ఎవరంటే టీవీ అండ్ మీడియా. వీళ్ళు ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే కంట్రీకి అట్లా వాళ్ళు పాస్ చేశారు. సో ఇందులో మెయిన్ రోల్ ఈ టీవీ అండ్ మీడియా వాళ్ళు ప్లే చేశారు. నెక్స్ట్ ఏంటిదంటే మనకి అదే విధంగా వీళ్ళకి ఇన్స్పైర్ అయ్యేసరికి వాళ్ళ డిక్టేటర్స్ని సింపుల్గా త్రో చేశారు. సో వాళ్ళు ఫ్రీడమ్ ప్రకటించుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ మిడ్ 20th సెంచరీ కంటే బిఫోర్ ఏమైందంటే ఎంఎన్సి కంపెనీ వాళ్ళు రాని టైంలో ఇప్పుడు మనకి ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ ఏ విధంగా జరిగాయి అంటే విత్ ఇన్ ద కంట్రీస్, ఓకే, మిడ్ 20th సెంచరీ టైంలో ప్రొడక్షన్ ఎట్లా జరిగేదంటే విత్ ఇన్ ద కంట్రీస్ జరిగేది. విత్ ఇన్ ద కంట్రీస్ ప్రొడక్షన్ ఏ విధంగా జరిగేదంటే ఒక కంట్రీని సెలెక్ట్ చేసి ఆ కంట్రీలో ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా తయారు చేసి వరల్డ్ వైడ్ వరల్డ్ మొత్తం కూడా ఆ ప్రోడక్ట్ని వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. వరల్డ్ మొత్తం కూడా ఈ ప్రోడక్ట్ని స్ప్రెడ్ చేసి వీళ్ళు అమ్మేవాళ్ళు. ఈ విధంగా జరిగేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగేది? మొత్తం కూడా ఇవన్నీ కూడా విత్ ఇన్ ద కంట్రీసే జరిగేవి. కానీ ఎంఎన్సి కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాతకి వీళ్ళ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ ఏ విధంగా జరిగిందంటే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్కి కావాల్సిన డిజైన్ని అమెరికాలో వీళ్ళు తయారు చేసుకున్నారు. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి కావాల్సిన ఒక పార్ట్ని ఎక్కడ తయారు చేసుకున్నారంటే చైనాలో, ఓకే, చైనాలో ఆ ప్రోడక్ట్కి కావాల్సిన ఒక పార్ట్ని తయారు చేసుకున్నారు. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా, ఓకే, ఆ గూడ్స్ని తయారు చేసినాక ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు అసెంబ్లింగ్ ఎక్కడ చేశారంటే మెక్సికో, బ్రెజిల్, ఈస్ట్ యూరోప్ ఈ కంట్రీస్లో ఆ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా అసెంబ్లింగ్ చేసి వరల్డ్ మొత్తం కూడా
కూడా అమ్మడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు ఎక్కడైతే తక్కువ లో కాస్ట్లో ఒక ప్రోడక్ట్ మంచిగా తయారవుతుందో అక్కడ వీళ్ళు ఈ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎంఎన్సి కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఆల్ ఓవర్ బై చేశారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే వీళ్ళు ఈ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ బాగుంటుంది అని వీళ్ళు ఈ ప్రోడక్ట్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి కదా కంట్రీ మొత్తానికి. సో వీళ్ళు ఈ విధంగా ప్రోడక్ట్ బాగుంటుందని కాల్ సెంటర్స్లో కాల్ చేసేస్తారు ఒకసారి. సో కాల్ చేసే వాళ్ళకి దానికి సో కాల్ చేయడానికి ప్రోడక్ట్ కోసం కాల్స్ చేయడానికి మన ఇండియా వాళ్ళని వీళ్ళు తీసుకున్నారు. ఇండియా వాళ్ళని తీసుకున్నారంటే ఇండియా పీపుల్ తక్కువ ప్రైస్తో తక్కువ కాస్ట్తో దొరుకుతారు. ప్లస్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర బాగుంటాయని వీళ్ళు మన ఇండియా వాళ్ళని తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్. ఇందులో ఈ ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్లో మనకి ముందే చెప్పుకున్న ఎంఎన్సి కంపెనీ వాళ్ళని. సో ఎంఎన్సి కంపెనీ వాళ్ళు ఎట్లాంటి ప్రాంతాలలో వాళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారంటే ఎట్లాంటి ప్రాంతాలలో ఎస్టాబ్లిష్ చేసుకుంటారంటే వాళ్ళ కంపెనీ ల్యాండ్స్ దగ్గర, నియర్ ల్యాండ్స్, బిల్డింగ్స్ ఉన్న ఏరియాలలో, నియర్ మార్కెట్స్ మార్కెట్స్ ఉన్న ఏరియాలలో వీళ్ళు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అదేవిధంగా స్కిల్డ్ యాజ్ వెల్ యాజ్ అన్స్కిల్డ్ లేబర్స్, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్స్ లో కాస్ట్ దొరికే ఏరియాలలో, తక్కువ కాస్ట్ దొరికే ఏరియాలలో వీళ్ళు వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రతి ఏరియా కూడా గవర్నమెంట్ కొన్ని పాలసీస్ పెడుతుంది. ఏ ఏరియాలో అయితే ఎక్కడైతే గవర్నమెంట్ ఎంఎన్సి కంపెనీ వాళ్ళ తగ్గ పాలసీస్ ఏ ఏరియాలో అయితే ఉంటాయో వాళ్ళకి మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేసే పాలసీస్ ఎక్కడ ఏ ఏరియాలో అయితే ఉంటాయో అక్కడ వీళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ విధంగా వీళ్ళు కొంత ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ప్రొడక్షన్ చేశారు కదా, ఇందాక ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్. వీళ్ళు ఏ విధంగా ప్రొడక్షన్ చేశారు అక్రాస్ కంట్రీస్ మొత్తానికి కూడా వీళ్ళు ఒక దగ్గర పార్ట్ తయారు చేసుకున్నారు, ఒక దగ్గర డిజైన్ తయారు చేసుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళు చేసేసరికి వీళ్ళకి ప్రాఫిట్ ఎంఎన్సి కంపెనీ వాళ్ళకి 50 to 60% వరకు వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఒకేసారి ఎంఎన్సి కంపెనీ వాళ్ళు లోకల్ కంపెనీస్తో కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. లోకల్ కంపెనీస్తో కూడా ఈ ఎంఎన్సి కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఇందులో ఒక్కొక్కసారి వీళ్ళు లోకల్ కంపెనీస్తో వర్క్ చేసినప్పుడు ఈ లోకల్ కంపెనీస్ని బై కూడా చేయగలుగుతారు, అంటే కొనను కూడా కొనుక్కోవచ్చు వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కార్గిల్ ఫుడ్స్. ఈ కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికా లార్జెస్ట్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఇది మన ఇండియాలో ఒక లోకల్ కంపెనీని, అదేంటిదంటే ఫారూక్ ఫుడ్స్. సో ఈ కార్గిల్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ ఫారూక్ ఫుడ్స్ని ఇది కొనుక్కుంది. ఈ ఫారూక్ ఫుడ్స్లో ఫోర్ ఫుడ్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో 4 ఫుడ్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎంఎన్సి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ని, స్మాల్ వర్కర్స్కి, సో ఈ స్మాల్ వర్కర్స్కి ఏమని చెప్తారంటే మీరు గూడ్స్ని తయారు చేయండి, లేకపోతే కొన్ని థింగ్స్ తయారు చేయమని వీళ్ళకి చెప్తారు. చెప్పేసరికి ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, సరే అని వీళ్ళు వాళ్ళ గూడ్స్ అనేవి కూడా స్మాల్ ప్రొడ్యూసర్స్ తయారు చేస్తారు. తయారు చేసినాక ఎలాంటి థింగ్స్ తయారు చేస్తారంటే వీళ్ళు క్లాత్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, స్లిప్పర్స్ వీటన్నిటి కూడా తయారు చేసినాక వీళ్ళ దగ్గర నుంచి ఆ థింగ్స్ కొనుక్కొని వీళ్ళు ఎంఎన్సి కంపెనీ వాళ్ళ బ్రాండ్ వేసుకొని వీళ్ళు మొత్తం అమ్ముతారు. సో ఈ విధంగా వీళ్ళు చేసేసరికి వీళ్ళకి కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ వరల్డ్లోని లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ. ఇది 26 కంట్రీస్ బ్రాంచెస్ని పెట్టుకుంది. ఈ ఫోర్డ్ మోటార్స్ మన ఇండియాకి 1995లో ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి 1700 crores తోటి చెన్నై దగ్గర ఫ్యాక్టరీని స్టార్ట్ చేసింది. మన ఇండియాలో జీప్స్, లారీస్ తయారు చేసే కంపెనీ అయిన మహేంద్రతో కలిసి ఈ ఫోర్డ్ మోటార్స్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసింది.
నెక్స్ట్ మన ఇండియాలో 2004లో 27,000 కార్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. నెక్స్ట్ మన ఇండియాలో సౌత్ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్లకు 24,000 కార్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్. ఒక దేశం ఇంకో దేశంతో రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలంటే ట్రేడ్ ద్వారానే జరుగుతుంది. ఇట్లా ఒక దేశం ఇంకో దేశంతో రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలంటే ట్రేడ్ ద్వారానే జరుగుతుంది. ఇట్లా మన ఇండియాలో సౌత్ ఏషియాల నుంచి ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉన్న మార్కెట్స్లలో ట్రేడ్ జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాకి ఫస్ట్ ట్రేడ్ కోసమే వచ్చారు. నెక్స్ట్ మన ఇండియాలో ఇట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాకి ఫస్ట్ ట్రేడ్ కోసమే వచ్చారు. దేనికోసం? ట్రేడ్ కోసం వచ్చారు. ఇంకా మన ఇండియాలో కంట్రీస్కి మధ్య జరిగే ట్రేడ్ కంటే కూడా వేరే అదర్ కంట్రీస్తో జరిగే ట్రేడే ఎక్కువ డెవలప్ అవుతుంది. మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఇంకా బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఇట్లా వేరే కంట్రీస్తో ట్రేడ్ జరిగితే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈ చైనా వాళ్ళ టాయ్స్ మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ చైనా వాళ్ళ టాయ్స్ కాస్ట్ తక్కువ, డిజైన్స్ కూడా బాగుంటాయి. మన ఇండియా వాళ్ళ టాయ్స్ కాస్ట్ ఎక్కువ ఉండేసరికి అందరూ చైనా వాళ్ళ టాయ్స్నే కొంటున్నారు. దీంతో ఈ చైనా వాళ్ళ టాయ్స్నే కొనేసరికి చైనా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కదా. ఈ చైనా వాళ్ళు 70 to 80% వరకు మన ఇండియాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ టాయ్స్ని. ఇంకా మన ఇండియాలో టాయ్స్ అమ్మే వాళ్ళు చాలా నష్టపోయారు. ఇట్లా చేశారు. నెక్స్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ గ్లోబలైజేషన్. ఈ పాస్ట్ 3-4 డికేట్స్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి తక్కువ ఖర్చుతో ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కడ చేయొచ్చు అని వరల్డ్ మొత్తం తిరిగారు. ఇంక ఈ మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ఫారిన్ ట్రేడ్ డెవలప్ అవుతుంది. కంట్రీస్ మధ్య ట్రేడ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మన ఇండియాలో ఫోర్డ్ మోటార్స్ కార్స్ కంపెనీ అనే ఈ కార్స్ కంపెనీ ఇది మన ఇండియా మార్కెట్స్లోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా కార్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా కార్స్ కాంపోనెంట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇట్లా ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్ అవుతున్నాయి. ఈ గ్లోబలైజేషన్ వల్ల చాలా కంట్రీస్ ఇట్లా రిలేషన్షిప్స్ డెవలప్ అవుతున్నాయి. గ్లోబలైజేషన్ వల్ల గూడ్స్, సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్ అవుతున్నాయి. బౌండరీస్ లేని వరల్డ్ ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ సావరిన్ గవర్నమెంట్ కరెన్సీ వాల్యూని డిసైడ్ చేయడము, ఇంపార్టెంట్ డెసిషన్స్ని తీసుకునేవి. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా గవర్నమెంట్ బయటే జరుగుతున్నవి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఎనేబుల్ గ్లోబలైజేషన్ టెక్నాలజీ. ఈ గ్లోబలైజేషన్కి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే టెక్నాలజీ స్పీడ్గా డెవలప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ 50 yearsలో ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ స్పీడ్గా డెవలప్ అవ్వడం వల్ల లో కాస్ట్కి గూడ్స్ డెలివరీ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్పీడ్గా డెవలప్ అయింది. టెలిఫోన్, టెలిగ్రాఫ్స్, మొబైల్ ఫోన్స్, ఇట్లా ఎంత దూరంలో ఉన్న వాళ్ళతోటైనా మనం మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు. కంప్యూటర్స్ వచ్చినాయి. ఇంటర్నెట్ ద్వారా మనం తక్కువ ఖర్చుతోనే ఏదైనా నేర్చుకోవచ్చు. ఎంత దూరంలో ఉన్న వాళ్ళతోటైనా మనం ఈమెయిల్ ద్వారా మెసేజ్ చేసుకోవచ్చు, వాయిస్ మెయిల్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఇట్లా మనం చేసుకోవచ్చు. ఈ లండన్లోని లీడర్స్ కోసం ఒక పేపర్ని డిజైన్ చేయాలి. ఆ డిజైన్ కూడా ఢిల్లీలోనే డిజైన్ చేయాలి. ఈ పేపర్ని ప్రింట్ చేసే విషయాలని ఇంటర్నెట్ ద్వారా ఢిల్లీలోని ఆఫీస్కి పంపిస్తారు. అక్కడ ఈ కమ్యూనికేషన్ ద్వారా పేపర్ని ఎలా డిజైన్ చేయాలి అని ఢిల్లీలోని డిజైనింగ్ నర్స్కి లండన్లో వాళ్ళు చెప్తారు. పేపర్ని డిజైన్ చేసిన తర్వాత ఏరోప్లేన్ ద్వారా లండన్కి పంపిస్తారు. అక్కడ ప్రింటింగ్కి, డిజైనింగ్కి కావాల్సిన మనీని ఈ లండన్ వాళ్ళు బ్యాంక్ నుంచి ఈ బ్యాంకింగ్ ద్వారా ఢిల్లీలోని బ్యాంక్కి పంపిస్తారు. ఇట్లా వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ లిబరలైజేషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఈ చైనా వాళ్ళ టాయ్స్ మన ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు కదా. ఈ చైనా వాళ్ళ టాయ్స్ మీద మన గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్ వేసేసరికి చైనా వాళ్ళ టాయ్స్ కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఈ చైనా వాళ్ళ టాయ్స్ ఒక్కటి 30 రూపీస్ ఉందనుకో, మన గవర్నమెంట్ 5 రూపీస్ ట్యాక్స్ వేస్తుంది. ఇట్లా ట్యాక్స్ వేసేసరికి వీళ్ళ టాయ్స్ కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. కాస్ట్ ఎక్కువ పెరిగేసరికి అందరూ మన ఇండియన్ టాయ్స్నే కొంటున్నారు. దీంతో ఇండియా ప్రాఫిట్ వచ్చింది. చైనా వాళ్ళు చాలా తక్కువ టాయ్స్ని మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇట్లా వీళ్ళు చేస్తున్నారు. ఇట్లా చేసేసరికి ఈ రిస్ట్రిక్షన్స్ని గవర్నమెంట్ ట్యాక్స్ వేసి రిస్ట్రిక్షన్స్ని పెట్టడాన్ని బ్యారియర్ అంటారు. ఫారిన్ ట్రేడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా బ్యారియర్ని యూజ్ చేయాలి. ఇంకా ఫారిన్ నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే దాన్ని గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవచ్చు.
ఈ ఫారెన్ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్ కల్పించాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. 1950-60s ఈ టైంలో మన ఇండియాలో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ఇండియాకి అవసరమైన వస్తువులని మాత్రమే వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ చేస్తున్నారు. మిషనరీ, ఫెర్టిలైజర్స్, పెట్రోలియం ఎక్సెట్రా ఇవే. నెక్స్ట్ ఈ 1991 నుండి పాలసీస్లో చేంజెస్ వచ్చినాయి. అవి ఇండియన్ ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్గా ఉన్న ప్రొడ్యూసర్స్తో పోటీ పడాల్సి వచ్చింది. దీంతో వాళ్ళ వర్క్ పెరుగుతుంది, వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతుంది. దీనికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్గా ఉంది. ఈ కమ్యూనికేషన్ ఇట్లా వీళ్ళు కాంపిటేటివ్ వల్ల, వరల్డ్ వైడ్గా ఉన్న కాంపిటేటివ్ వల్ల వాళ్ళ వర్క్ పెరుగుతుంది, వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న బ్యారియర్స్ని తీసేశారు. ఇంకా మనం ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది గవర్నమెంట్. ఇంకా ఈ ఇండస్ట్రీస్, కంపెనీస్, ఫ్యాక్టరీస్ వీటన్నిటిని ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యారియర్స్ని, రిస్ట్రిక్షన్స్ని తీసేయడాన్ని లిబరలైజేషన్ అంటారు. ఈ గ్లోబలైజేషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మనం ఇప్పుడు తీసుకుందాం. ఇది పొలిటికల్ డెసిజనా ఆర్ ఎకనామికల్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషనా? ఎకనామికల్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్ దీనికి కారణం అని కొంతమంది అంటున్నారు. ఇంకా పొలిటికల్ కాజ్ దీనికి కారణం అని కొంతమంది అంటున్నారు. ఈ పొలిటికల్ కాజ్ దీనికి కారణం అని ఎందుకంటే మనం ఒక ప్లేస్ని తీసుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇట్లా కావాలన్నా వద్దన్నా మనం పొలిటికల్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఇంకొంతమంది అంటున్నారు. ఈ రెండింటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని ఇంకొంతమంది అంటున్నారు. నిజానికి పొలిటికల్, ఎకనామికల్ అండ్ టెక్నాలజికలే దీనికి కారణమవుతాయి. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. ఈ గ్లోబల్ గవర్నెన్స్ వరల్డ్లో ఇండియా ఇష్యూస్ పైన డెసిషన్స్ తీసుకునేది గ్లోబల్ గవర్నెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకునే విషయాలను ఆ దేశాలకు వదిలిపెట్టారు. ఈ గ్లోబల్ గవర్నెన్స్ ఒకటైన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి చెప్పుకుందాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న బ్యారియర్స్ని తీసేయాలని అన్ని ఆర్గనైజేషన్స్ అనుకున్నాయి. ఇంకా ఈ ఫ్రీ ట్రేడ్ జరిగేలా చూడాలని అన్ని అన్నారు. ఇంకా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎందుకు ఫామ్ అయిందంటే ఈ వరల్డ్ ట్రేడ్ మన ఇండియాకి సంబంధించిన రూల్స్ని ఫాలో అయ్యేలా ఇది చూడాలి. ఇంకా నియర్లీ 150 కంట్రీస్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నారు. ఇంకా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని వర్క్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ జరిగేలా ఇది చూడాలి. అయితే డెవలప్డ్ కంట్రీస్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ కంట్రీస్ ఫారిన్ ట్రేడ్ బ్యారియర్స్ని కొనసాగిస్తున్నాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. ఈ గ్లోబలైజేషన్ వల్ల చాలామంది పీపుల్స్కి చాలా ఎఫెక్ట్ అయింది. ఈ గ్లోబలైజేషన్ వల్ల కన్జ్యూమర్స్, అర్బన్ ఏరియాలో ఉండే రిచ్ పీపుల్స్కి అడ్వాంటేజ్ అయింది. ఎట్లా అంటే ఈ రిచ్ పీపుల్స్కి అడ్వాంటేజ్ అయింది. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి ప్రైసెస్ తగ్గినాయి, వాళ్ళ ఇండస్ట్రీస్లో వాళ్ళ క్వాలిటీ పెరిగింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఇట్లా ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అందరికీ ఒకేలా లేదు. ఈ గ్లోబలైజేషన్ ఇన్ఫ్యాక్ట్ ఈ వర్కర్స్కి ఇంకా ప్రొడ్యూసర్స్కి వేరువేరుగా ఉంది. నెక్స్ట్ ఇట్లా ఇది వేరువేరుగా ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ పెట్టడం వాళ్ళకి చాలా ప్రాఫిట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్, మొబైల్ ఫోన్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అర్బన్ ఏరియా బ్యాంకింగ్ వీటిలో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్ వచ్చింది. వీళ్ళకి లో కాస్ట్ తోటి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, జాబ్స్ పెరిగినాయి, జాబ్స్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇంకా రా మెటీరియల్స్ సప్లై చేసే లోకల్ కంపెనీస్కి కూడా ప్రాఫిట్ వచ్చింది. ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలలో పోటీ పెరిగింది. న్యూ టెక్నాలజీ, ప్రొడక్షన్ మెథడ్స్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్ని పెంచారు. ఇంకా వీటిని పెంచారు, ఇవి పెరిగినాయి. ప్రొడక్షన్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ మెథడ్స్ని పెంచారు. ఫారెన్ కంపెనీస్ వాళ్ళతో వర్క్ చేసిన కొన్ని కంపెనీస్ సక్సెస్ అయినాయి. ఇట్లా ఇవి సక్సెస్ అయినాయి. ఈ గ్లోబలైజేషన్ వల్ల కొన్ని ఇండియన్ కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. అవి ఏమిటంటే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్, ఇంకా సుందరం ఫాస్టనర్స్. ఈ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్, ఇవన్నీ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. గ్లోబలైజేషన్ వల్ల ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. అవి డేటా ఎంట్రీ, ఇంకా ఈ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా లో కాస్ట్ తోటి చేసి డెవలప్డ్ కంట్రీస్కి ఇంపోర్ట్ చేస్తున్నారు. దీంతో జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ పెరిగినాయి.
ఇప్పుడు మనం అమెరికాలో అగ్రికల్చర్ ఉంది. సో అమెరికా జీడిపిలో అగ్రికల్చర్ రేట్ ఎంత ఉందంటే 0.5% వరకు ఉంది. అమెరికాలో జీడిపిలో అగ్రికల్చర్ రేట్ ఎంత ఉందంటే 0.5% వరకు ఉంది. అదే ఎంప్లాయ్మెంట్లో ఎంత ఉంది అగ్రికల్చర్ అంటే 1% వరకు ఉంది. సో ఇప్పుడు ఈ అమెరికాలో అగ్రికల్చర్ చేస్తారు, తక్కువ మంది ఉంటారు. కానీ ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, అగ్రికల్చర్లో అమెరికా గవర్నమెంట్ ఏమన్నదంటే మీరు అగ్రికల్చర్ చేసుకున్నందుకు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసిన, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసిన, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసిన, ఇంపోర్ట్ చేసిన, ఎక్స్పోర్ట్ చేసినందుకు అమెరికా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చింది. ఓకే, ఇచ్చింది, కొంత మనీ ఇచ్చింది, కొంత సబ్సిడీ ఇచ్చింది. సో వీళ్ళకి అమెరికా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చేసరికి ఏమైంది, వీళ్ళకి కొంత సబ్సిడీ ఇస్తే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళు ప్రొడక్ట్స్ కూడా లో కాస్ట్కి వీళ్ళు అమ్ముతారు కదా. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమైంది, లో కాస్ట్కి వీళ్ళ ప్రోడక్ట్స్ని కూడా అమ్ముతారు. అదే ఇండియాలో మాత్రం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఫార్మర్స్ ఎక్కువ వాళ్ళ ఇన్వెస్ట్మెంటే పెట్టుకొని వాళ్ళ అగ్రికల్చర్ని వాళ్ళే పండించుకుంటారు. సో ఇండియాలో మాత్రం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రోడక్ట్స్ని కూడా ఎక్కువ కాస్ట్ తోటి వీళ్ళు అమ్ముతారు. సో ఇక్కడ ప్రజలు తక్కువ కాస్ట్లో ఉన్న గూడ్స్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఎక్కువ కాస్ట్లో ఉన్న గూడ్స్ని ప్రిఫర్ చేస్తారా? ఆబ్వియస్లీ తక్కువ కాస్ట్లో ఉన్న గూడ్స్నే ఈ ప్రజలు కూడా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు కొనుక్కోవడానికి. సో ఈ విధంగా ఇండియా వాళ్ళు నష్టపోతున్నారు. సో వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ ఫారెన్ వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్కి ఏమని చెప్పిందంటే, మీరు సబ్సిడీ పెట్టకండి, మీరు అమెరికా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇవ్వకండి అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఏంటిదంటే, మనకి ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మన ఇండియా వాళ్ళు అట్రాక్ట్ చేశారు. ఏ విధంగా అట్రాక్ట్ చేశారంటే, సెజ్ని పెట్టారు. సెజ్ అంటే సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకే, ఈ సెజ్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని అన్నారు. అంటే ఈ సెజ్లో అన్ని విధాలుగా మనకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ సెజ్లో అని అన్నారు. సో ఏమేమి ఉన్నాయంటే, ఎలక్ట్రిసిటీ, వాటర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్, రిక్రియేషనల్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ కూడా ఈ సెజ్లో ఉన్నాయి. సో ఈ సెజ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, మా దగ్గర మీ కంపెనీని ఇన్వెస్ట్ చేసుకోండి, మీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోండి అని వీళ్ళు అన్నారు. నెక్స్ట్ అట్లా సో ఈ విధంగా వీళ్ళు అట్రాక్ట్ చేశారనమాట. అదేవిధంగా వీళ్ళు ఏం పెట్టారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంపెనీస్ మన ఇండియాలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే 5 years వరకు మీరే ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ వర్క్ లాస్లో కొంత ఫ్లెక్సిబిలిటీని ఇచ్చారు. ఇప్పుడు మనకి స్మాల్ ప్రొడ్యూసర్స్ కంప్లీట్ ఆర్ పెరిష్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. గ్లోబలైజేషన్ వచ్చింది. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల చాలా మంది నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? చాలా మంది వర్కర్స్ నష్టపోయారు. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల చాలా మంది వర్కర్స్ నష్టపోయారు. అందులో ఒక ఆయన రవి. సో ఈయన ఒక ఇండస్ట్రియలిస్ట్. ఈ రవి తమిళనాడులోని హొసూర్లో ఈయన ఉంటుండు. సో ఈ రవి తమిళనాడులోని హొసూర్లో ఉంటుండు. ఈయన ఒక ఇండస్ట్రియలిస్ట్. సో ఈయన 1992 ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకుండు. అదే ఇండస్ట్రీ అంటే కెపాసిటర్స్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీగా ఈయన ఎస్టాబ్లిష్ చేసుకుండు. కెపాసిటర్స్ అంటే బల్బులలో, ట్యూబ్ లైట్స్లో, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఈ కెపాసిటర్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ కెపాసిటర్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీగా ఈయన ఎస్టాబ్లిష్ చేసుకుండు, ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకుండు. సో ఈ కెపాసిటర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్లో ఈ రవి బ్యాంకులో ఈ రవి కొంత
లోన్ తీసుకుండు. సో బ్యాంక్లో లోన్ తీసుకొని ఈయన కంపెనీ మంచిగానే కొనసాగుతుంది. 3 years వరకు మంచిగానే జరిగింది. 20 members వర్కర్స్తో ఈయన కంపెనీ మంచిగా వెళ్తుంది. సో మంచిగా ప్రాఫిట్ వస్తుంది, అంతా జరిగింది. దాని తర్వాతకి సడన్గా 2001లో WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఏమన్నదంటే మీరు ఈ కెపాసిటర్స్ని వితౌట్ లిమిటేషన్స్ మీరు కెపాసిటర్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. లిమిటేషన్స్ లేకుండా కెపాసిటర్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేసరికి ఈ ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడైతే లో కాస్ట్లో ఉందో ఆ కెపాసిటర్స్ లేక వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది టు ఇంపోర్ట్. సో వీళ్ళు ఎక్కడైతే లో కాస్ట్ ఉందో అక్కడ వాళ్ళ కెపాసిటర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. పాపం కెపాసిటర్స్ అన్నింటిని కూడా ఇంపోర్ట్ చేసుకునేసరికి రవి ఈయన బిజినెస్ సగం 0.5% వరకు ఈయన బిజినెస్లో లాస్ వచ్చింది. ఈయన బిజినెస్ 0.5% వరకు డిక్రీజ్ అయింది. సో రెడ్యూస్ అయింది. సో దాని తర్వాతకి ఏమైందంటే ఈయన బిజినెస్ మొత్తానికి కూడా 0.5% వరకు ఈయన బిజినెస్ రెడ్యూస్ అయింది. నెక్స్ట్ 2001లో ఈయన ఇండస్ట్రీ ఎట్లుందంటే 7 members వర్కర్స్తోనే 7 members వర్కర్స్ ఉన్నారు పాపం. సో ఇదంతా ఈయనకి మొత్తం ఎక్కువగా లాస్ వచ్చింది. సో ఈ విధంగా ఈ వర్కర్స్ చాలా వరకు నష్టపోయారు. రవి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇండస్ట్రీస్ని క్లోజ్ చేసుకున్నారు చాలా మంది వరకు. ఈ విధంగా ఈ వర్కర్స్ అందరు కూడా చాలా వరకు నష్టపోయారు. నెక్స్ట్ ఏంటిదంటే ఫెయిర్ గ్లోబలైజేషన్. ఓకే, ఈ గ్లోబలైజేషన్ వచ్చిన టైంలో ఎవరు నష్టపోయారు? వర్కర్స్ నష్టపోయారు. కానీ ఎవరు లాభం పొందారు? ఎవరికి ప్రాఫిట్ వచ్చింది గ్లోబలైజేషన్ రావడం వల్ల అంటే రిచ్ పీపుల్, వెల్ ఎడ్యుకేటెడ్ వన్. సో బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ వన్, రిచ్ పీపుల్, ఇంకా స్కిల్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళకి కొంత ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకి ఈక్వల్ గ్లోబలైజేషన్ ఉండాలి అంటే ఫెయిర్ గ్లోబలైజేషన్ తీసుకురావాలి. అందరికి కూడా ఫెయిర్గా ఉండాలి గ్లోబలైజేషన్. అందరికి కూడా ఈక్వల్, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు, అందరికీ ఫెయిర్ ఉండాలి. సో హౌ టు బ్రింగ్ ఫెయిర్ గ్లోబలైజేషన్? ఫెయిర్ గ్లోబలైజేషన్ని ఎట్లా తీసుకురావాలి అని అనుకున్నారు. వర్కర్స్ అందరికి కూడా వాళ్ళ రైట్స్ తీసుకురావాలి, వర్కర్స్కి వాళ్ళ లాస్, వాళ్ళ చట్టాలు తీసుకురావాలి, వాళ్ళకి కొన్ని రైట్స్ ఉండాలి అని వీళ్ళు అనుకున్నారు. రవి లాంటి కొంతమంది వర్కర్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో ఫైట్ చేసే లెవెల్కి వీళ్ళు రావాలి, ఫైట్ చేయాలి, ఆ లెవెల్కి వీళ్ళు ఎదగాలి అనుకొని వీళ్ళు ఏం చేశారంటే WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తోటి వీళ్ళు డిస్కషన్స్ ఏర్పాటు చేద్దాం అనుకోండి. సో డిస్కషన్స్ ఏర్పాటు చేశారు వీళ్ళు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ తోటి కొన్ని డిస్కషన్స్ ఏర్పాటు చేశారు హౌ టు బ్రింగ్ ఫెయిర్ గ్లోబలైజేషన్ అని. అదే ఫెయిర్ గ్లోబలైజేషన్ని తీసుకురావడానికి ఫైట్ చేస్తున్న వేరే కంట్రీస్తో కూడా, ఇతర డెవలపింగ్ కంట్రీస్తో కూడా వీళ్ళు మీటింగ్ డిస్కషన్స్ ఏర్పాటు చేసి వీళ్ళు ఆలోచించారనమాట ఎట్లా తీసుకురావాలి అని. నెక్స్ట్ ఈ గ్లోబలైజేషన్ రావడం వల్ల నేషనాలిటీ డెవలప్ అయింది. సో ఈ గ్లోబలైజేషన్ రావడం వల్ల టెక్నాలజీ డెవలప్ అయింది, నేషనాలిటీ డెవలప్ అయింది. నేషనాలిటీ అంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. సో అంటే ఇండియా మన యొక్క నేషనాలిటీ డెవలప్ అయింది. నెక్స్ట్ కల్చర్. సో కల్చర్ కూడా డెవలప్ అయింది. మన కల్చర్ వెళ్ళి ఫారిన్ కల్చర్ మనకి ఇంట్రడ్యూస్ అయింది, అదేవిధంగా కల్చర్ కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ లాంగ్వేజ్. సో మన లాంగ్వేజ్ వెళ్ళి ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మనకి. సో ఇంగ్లీష్ అది ఆ లాంగ్వేజ్ మనకి ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ విధంగా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ అండ్ మానిటరీ ఫండ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. వరల్డ్ బ్యాంక్ అండ్ మానిటరీ ఫండ్. సో ఇందులో మనకి IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సో ఇది ఒక ఆర్గనైజేషన్. నెక్స్ట్ IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ 2 ఆర్గనైజేషన్స్ని కలిపితే, 2 ఆర్గనైజేషన్స్ కంబైన్ చేస్తే దాన్ని మనం వరల్డ్ బ్యాంక్ అని అంటాం. సో వరల్డ్ బ్యాంక్. సో ఈ వరల్డ్ బ్యాంక్లో
టోటల్గా ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపితే వరల్డ్ బ్యాంక్ అంటాం. ఈ వరల్డ్ బ్యాంక్లో టోటల్ 170 కంట్రీస్ ఉన్నాయి. ఈ వరల్డ్ బ్యాంక్లో 170 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఈ వరల్డ్ బ్యాంక్లో 170 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 170 కంట్రీస్లో కూడా ఎక్కువ రైట్స్ ఎవరికి ఉందంటే, ఎక్కువ ఓట్ వాల్యూ, ఎక్కువ అధికారం ఎవరికి ఉందంటే అమెరికా. సో యుఎస్ఏ, సో అమెరికాకి ఎక్కువగా రైట్ ఉంది. సో ఈ అమెరికాకి 16% వరకు ఓట్ వాల్యూ ఉంది. ద నెక్స్ట్ మనకి జర్మనీ, జపాన్, యూకే, నెక్స్ట్ జర్మనీ, జపాన్, యూకే, ఫ్రాన్స్, ఈ కంట్రీస్కి 3 to 6% వరకు ఓట్ వాల్యూ ఉంది. ఈ వరల్డ్ బ్యాంక్ ఉంది. కానీ ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక కంట్రీ పాలసీస్ని పెట్టుకుంటుంది. సో ఒక కంట్రీ ఏదో ఒకటి ఫంక్షన్ కానీ లేకపోతే ఒక పాలసీని పెట్టుకుంటే, ఆ పాలసీ లేకపోతే ఆ పాలసీ ఆ ఫ్రేమింగ్ అది మంచిగా ఉందా లేదా అని ఒక అడ్వైజ్ ఇస్తుంది. సో దాన్ని ఒక ఫ్రేమ్ చేస్తుంది. ఎస్ దిస్ ఈస్ గుడ్, ఇది బాగుంది, లేకపోతే ఇది బాగాలేదని ఇది వరల్డ్ బ్యాంక్ ఒక అడ్వైజ్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్ వర్క్. సో ఇది ఈ విధంగా చేస్తుంది ఇది. ఓకే, ఒక కంట్రీ ఏమన్నా చేద్దాం అనుకుంటే, ఒక పాలసీని చేద్దాం అనుకుంటే వీళ్ళు ఈ వరల్డ్ బ్యాంక్ అడ్వైజ్ ఇస్తుంది. ఓకే ఇది బాగుంది, ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది బాగాలేదు, ఇది నచ్చలేదు, అట్లా ఒక అడ్వైస్ ఇస్తుంది. నెక్స్ట్ మన పూర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా, చైనా వాళ్ళ ఓట్ వాల్యూ మంచిగా ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ అబౌట్ గ్లోబలైజేషన్. థ్యాంక్ యూ, బాయ్.